పుడమి తల్లిని నమ్ముకుంటూ పంటను ప్రాణంగా చూచుకుంటూ రక్తాన్ని చెమటగా మార్చుకుంటూ రేయిపగలు కష్టపడుతాడురా మన రైతన్న. బంగారు పంటలు పండిస్తాడురా మన రైతన్న. కరెంటు కష్టాలు ఒకవైపు, ప్రకృతి వైపరీత్యాలు మరొక వైపు, ఎరువుల కోసం పరుగులు పెడుతూ ఆగమైపోతున్నాడురా మన రైతన్న. అతివృష్టులు అనావృష్టులు, అప్పులిచ్చిన వారి అరాచకాలు, మధ్యదళారీల మాయాజాలం, గోసపడుతున్నాడురా మన రైతన్న. పంట పెట్టుబడులు పెరిగిపోయే, ధాన్యం దిగుబడులు తరిగిపోయే, గిట్టుబాటు ధర రాకపోయే, అప్పుల పాలై అల్లాడుతున్నాడురా మన రైతన్న. ఆరుగాలాలు కష్టించిన, ఎండనక వాననక శ్రమించిన, శ్రమకు ఫలితం దక్కకపోయే, బతుకు భారమై బోరుమంటున్నాడురా మన రైతన్న. ప్రభుత్వాలు ఆదుకోక, కుటుంబ భారం మోయలేక, అవమానాలు భరించలేక అసువులు తీసుకుంటున్నాడురా మన రైతన్న. అన్నదాతకే ఆగ్రహం వస్తే, పంటలే పండించకపోతే ఆకలితో అలమటిస్తామురా. అప్పుడే రైతును గుర్తిస్తామురా. ప్రభుత్వాలు మేల్కోవాలి, ప్రజలందరూ సహకరించాలి, రైతన్నను ఆదుకోవాలి, రైతు రాజ్యమే రావాలి.